ఢిల్లీ లిక్కర్ కేసు మరో మలుపు తిరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను నిందితురాలిగా పరిగణిస్తూ సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 26న విచారణకు రావాలంటూ 2 రోజుల క్రితం సీబీఐ నోటీసులు ఇచ్చింది. సిఆర్పీసీ 41A కింద నోటీసులు ఇచ్చిన సీబీఐ నిందితురాలిగా చేర్చింది. ఈ కేసులోనే ఇప్పటివరకు 2 సార్లు కవితను ప్రశ్నించింది సీబీఐ. 2022లో సిఆర్పీసీ 160 కింద నోటీసులు ఇచ్చిన కేంద్ర దర్యాప్తు బృందం సాక్షిరాలిగా కవితను హైదరాబాద్ ఇంట్లో ప్రశ్నించింది, స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. అయితే తాజాగా సిఆర్పీసీ 160 కింద నోటీసులను 41Aగా మార్చింది. ఢిల్లీ లిక్కర్ కేసులోనే గతంలో 2 సార్లు ఈడీ సైతం ప్రశ్నించింది. సిఆర్పీసీ 161 కింద నోటీసులు ఇచ్చి ఢిల్లీలోని కార్యాలయంలో విచారించింది. కవిత సాక్ష్యాలు తారుమారు చేసేందుకు ప్రయత్నించారని, ఫోన్లను ధ్వంసం చేశారన్న అభియోగాలు మోపింది. దీంతో తన ఫోన్లను వీడియోకు చూపించి ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లారు కవిత. అనంతరం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తనను ఈడీ ఆఫీసులో కాకుండా ఇంటి దగ్గరే విచారించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.